Hi, hello, namaste. Welcome back to my channel, Surya, Mounica. So, ఇది వచ్చేసి ఒక షార్ట్ అండ్ క్యూట్ వ్లాగ్ అండ్ 2-day వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఒక 2 days విలేజ్కి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో చిన్న పర్సనల్ పని మీద వెళ్ళాం. సో అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ కానీ వీడియోస్ కానీ ఏం చేసామనేది అయితే నేను షూట్ చేశాను సరదాగా, అదే పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో బ్యూటిఫుల్ గ్రీనరీ, సన్సెట్స్, సన్ రైజెస్ ఇలాంటివన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో చాలా ఫన్గా ఆడుతూ పాడుతూ తీసిన వీడియో లాగా అనమాట. బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఆ విలేజ్ వైబ్స్ అన్నీ ఎక్కువ నచ్చుతాయి కాబట్టి ఇది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో వెళ్ళడమే వి స్టార్టెడ్ అరౌండ్ 1:32 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము, లైక్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇట్స్ నియర్లీ 7 to 8 hours ఆఫ్ జర్నీ. మాకు నైట్ 9:30-10 అలా అయిపోయింది వెళ్ళేసరికి. సో ఈవినింగ్ కాబట్టి మంచి సన్సెట్స్ అండ్ వెదర్ కూడా బాగుంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. రైడ్ అసలు తెలియలేదు. బట్ మార్నింగ్స్ చేస్తే కొద్దిగా తెలుస్తుంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కొంచెం తెలుస్తుంది, కానీ ఈవినింగ్ అయితే తెలియలేదు. ఇట్ వాస్ ఫన్. సో ఈవినింగ్ వెళ్ళే దారిలోనే వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. అంటే లాంగ్ జర్నీ కదా, హెవీగా తింటే కూడా మళ్ళీ కడుపులో తిప్పినట్టు అవుతుంది అని చెప్పేసి వీ ఎవ్రీ టైమ్ హ్యావ్ వెరీ లైట్ ఫుడ్ వైల్ డూయింగ్ జర్నీస్. అండ్ ఇది నెక్స్ట్ డే. ఆ 2 days కొద్దిగా అటు ఇటుగా ఏం చేసామనేది అయితే పెట్టాను, నాట్ కంప్లీట్లీ బట్ యా. సో జస్ట్ ఎంజాయ్ ఇట్ బై సీయింగ్ ఆల్ ద గ్రీనరీ ఆర్ వాట్ ఎవర్. అన్నీ చూస్తే అయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను. అప్పటి వరకు ఐ విల్ నాట్ డిస్టర్బ్ యూ గైస్. ఊరు వస్తే మా అమ్మమ్మ చికెన్ మానేసి పులిహోర రేపు వండుతా చికెన్. ఎందుకు వండుతా? రేపు అక్కడికి వెళ్తారు కదా. సో ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ అనమాట. మొత్తానికి తీసేసారు, అసలు ఏం లేదు. చాలా అంటే చాలా ఇయర్స్ అయిపోయింది నేను చూసి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను ఒక 3 to 4 years చదివాను ఆ స్కూల్లో. బట్ యునో మొత్తానికి తీసేసి వేరే బిల్డింగ్స్ వచ్చేయడం అలా కాకుండా అట్లీస్ట్ అప్పటి వ్యూ మళ్ళీ చూసినట్టయితే అనిపించింది. సో లిటరల్లీ నాకు తెలిసి ఇట్స్ బీన్ 15 years ఐ థింక్ నేను ఆ స్కూల్ చూసి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇవి వచ్చేసి మనకి ఉండేవే మన సైడ్. ఇట్స్ అన్ని రొయ్యల చెరువులు, చేపల చెరువులు అనమాట. అలా ఎక్స్ప్లోర్ చేయడానికి కాసేపు వెళ్ళాం బయటకి ఊర్లోనే. But the humidity and heat there is
చాలా అంటే చాలా ఎక్కువ వేడిగా ఉంది సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ. అందుకే మేము ఎక్కువ సమ్మర్లో వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ ఫుడ్ అనమాట. అమ్మమ్మ అప్పుడే కొత్త ఆవకాయ పట్టారు, అంటే కొన్ని మామిడికాయలు వస్తే ఆ మామిడికాయలతో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టారు అనమాట. సో కొత్త ఆవకాయ పట్టారు అని అంటే మనకి ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే మీకు తెలిసిన కాంబినేషనే. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దాట్. టేస్టెడ్ అది నేను కలిపిన టేస్టెడ్ అది మళ్ళీ ఏడుస్తా అది స్నీస్తా. ఇట్స్ రియలీ రియలీ యమ్. అసలు చెప్పలేము అలాంటివి మాటల్లో. అండ్ దిస్ ఈజ్ అగైన్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ద సన్ రైజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. బట్ కొద్దిగా ఒక 9-10 అయితే మాత్రం ఇంకా బయటకు వెళ్ళే పరిస్థితి లేదనమాట, అంత వేడిగా ఉంటుంది. మరి ఎర్లీ మార్నింగ్ అప్పుడే సన్ రైజ్ అంటే కొంచెం బాగుంటుంది చూడడానికి గ్రీనరీ అంతా, కానీ తర్వాత చాలా కష్టం అయిపోతుంది. సో 2 days ఉన్నాము. 3rd day మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ వీఆర్ హైదరాబాద్ అనమాట. సో చెప్పాను కదా మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇట్స్ అరౌండ్ 10:30 or 11 మేబీ. సో చాలా ఎండగా ఉంది బయట. సో దాట్స్ హావ్ నా చిన్న జర్నీ టు విలేజ్ వెంట్ ఆన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో గైస్. ఇఫ్ యూ డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. Until then guys, please keep smiling and stay hydrated as I always say. Bye bye, take care. And also నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్లీజ్ టు చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో.